సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన తుది శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్లే ఆయనకు ఆదర్శనమని పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరతానంటూ వస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీకి, నాయకత్వానికి ఎప్పటికీ అండగా ఉంటానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. నేను పార్టీ మారుతున్నట్టుగా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నా జీవితమే కేసీఆర్. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కేసీఆర్ యొక్క అభిమానంతో, నమ్మకంతో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేరాను. నాకెంతో అభిమానం ఉండి మరి నాకు పార్టీ టికెట్ ఇచ్చి మొన్న నా కోసం ఎంతో అభిమానం చూపించిన వ్యక్తి కేసీఆర్. ఆయన నాకు దేవుడు. ఎందుకంటే ఒక బీసీ నా వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ టికెట్ ఇచ్చి పార్టీకి నేను నా గెలుపు కోసం కృషి చేసినట్టు మహానాయకుడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ అభిమానంతో ఉన్న నేను కొంతమంది పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారు కావాలని. నేను ఒకటే చెబుతున్నా వారికి, ఆఖరి తుది క్షణం వరకు, ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ నా కుటుంబం కానీ మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉంటాం తప్ప రెండో పార్టీ పోయే ప్రశ్న లేదు. తుది క్షణం వరకు, ఆఖరి రోజు వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, కేటీఆర్ నాయకత్వం పనిచేస్తాం అని తప్ప రెండు ఆలోచన లేదు. ఒకరిని కోరుతా ఉన్నా, దయచేసి దుష్ప్రచారం మానుకోండి. ఏం ఆశించి మాట్లాడుతున్నా మీరు? ఏదో మీరు వచ్చారు, చేశారు, అన్ని పనులు చేయటం నా దగ్గర ఏమున్నాయి? అన్ని పనులు చేసేదానికి మరి నేను అధికారం లేదు కదా. దానికోసం చెప్పని ఈ దగ్గర దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడం మంచిది కాదు. ఒక తప్పు. కడపలో యూరియా కొరత లేకుండా